Welcome back, children, to episode number 3. Are you all excited to be here once again? Today, we're going to have once again choreographers, a song to sing. We're going to have a beautiful puppet show. Right now, we all will get ready, first of all, to worship our God with some singing. Are you all ready? Welcome to episode number 3 from Jesus Delights Worldwide Kids Center. A big God bless you. Did you all enjoy praising the Lord this day in episode number 3? Well, we have the most interesting part of our episode, which is the choreography. We have exciting kids once again to come and do their choreography before you. Are you all ready to watch it? Be prepared. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. நிறைவேறாத வாக்குத்தத்தங்கள், நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர் பலத்தால் நடக்க போகுதே. அது உன் கண்கள் பார்த்து போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேசங்கள் கேளா, அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி. தடையெல்லாம் தாண்டி படியெல்லாம் போட்டி ஏறே ஏறே மேலே ஏறே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுதே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது. கேள்விப்படாத ஐஸ்வர்யங்கள், கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே. உன் களஞ்சியங்கள் நிரம்ப போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. Papa Liga,
when this kid's really exciting. They were really good, weren't they? Alright, the dance was really beautiful. Now, it's puppet show time. Are you all ready to meet Tillu and Bulu? Let's call them. Tillu and Bulu, where on earth are you? Come on, our children are waiting. అబ్బా, ఎవరో బాగా పాటలు పాడుతున్నారు. అక్క పాడుతుంది అక్క. హాయ్ ఓ బాగా పాటలు పాడుతున్నావు, ఇంకా గట్టిగా పాడు టిల్లు. బిల్లు నీకు పాటలు రావా? రావక్క. అయ్యో బిల్లు, నీకు తెలుసా ఏంటక్క? నువ్వు అసలు ఎందుకు పాటలు పాడట్లేదు అసలు? నేను పాడతా. ఫస్ట్ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి మన ఫ్రెండ్స్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా పాటలు వచ్చా ఫ్రెండ్స్? ఏంటి అందరు సైలెన్స్ అయిపోయారు? పాటలు రావా టిల్లు? బిల్లు నీకు? నాకు రావక్క. సరే, నేను ఈ రోజు నుంచి మీకు సాంగ్ కూడా నేర్పిస్తాను, ఓకేనా? ఓకే అక్క. అయితే మా ఇంటికి రండి, నేను సాంగ్ నేర్పిస్తా. ఓకే అక్క. ఓకేనా? అయితే ఈ రోజు నేను ఏం చెప్తున్నాను తెలుసా? ఏంటక్క? అయ్యో బిల్లుకి ఇంట్రెస్ట్ లేదేమో, అందుకే నేను ఏం చెప్పను. అక్క చెప్పక్క. అసలు ఏంటంటే యేసయ్య పుట్టినప్పుడు, జీసస్ పుట్టినప్పుడు ఎవరెవరు వచ్చి వర్షిప్ చేశారో తెలుసా? ఎవరు చేశారు చెప్పండి? నేను చెప్తా. ఏంటంటే యేసయ్య పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు, యేసయ్య పుట్టినప్పుడు గొల్లలు వచ్చారు, యేసయ్య పుట్టినప్పుడు ఏంజల్స్ కూడా పైనుంచి దిగి వచ్చి గట్టిగా వర్షిప్ చేశారు తెలుసా? అవునా అక్క? ఏంటంటే యేసయ్య వచ్చినప్పుడు జ్ఞానులు ఏం చేశారు తెలుసా? స్టార్ని చూసి దాన్ని వెంబడిస్తూ యేసయ్య దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమైతే గిఫ్ట్స్ ఉన్నాయో, బంగారం ఇంకా ఏ గిఫ్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి యేసయ్యకు సమర్పించి వాళ్ళు జీసస్ని ప్రేజ్ చేశారు. ఇప్పుడు గొల్లలు ఏం చేశారో తెలుసా? గొర్రెలు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర గొర్రెలు ఉంటాయి కదా, అందులో మంచి మంచి గొర్రెలు తీసుకొచ్చి మన కోసం రక్షకుడు పుట్టాడంట అంటూ గంతులు వేస్తూ ఆనందంతో గంతులు వేస్తూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలన్నీ తీసుకొచ్చి మంచి మంచి గొర్రెలన్నీ తీసుకొచ్చి దేవునికి సమర్పించి, యేసయ్యకు సమర్పించి దేవుని గట్టిగా స్తుతించారు. ఇంకా ఎవరు వచ్చారో తెలుసా? వీళ్ళందరూ స్తుతిస్తుంటే జీసస్ పైనుంచి ఆ గ్లోరీని విడిచి ఇక్కడికి వచ్చాడు కదా, ఏంజల్స్ కూడా వచ్చి సర్వోన్నతమైన దేవునికి స్తుతి మహిమ అని గట్టిగా స్తుతించారు తెలుసా? అవునా అక్క? మీకు ప్రైజ్ అండ్ వర్షిప్ లో ఏంటి తెలుసా? ఎంత 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 పెద్ద బెనిఫిట్ ఉంటుంది తెలుసా మీకు? ఏంటక్క? ఎంత మనం గట్టిగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తే, ఎంతగా మనం దేవుని స్తుతిస్తే అంతగా మనం బ్లెస్ అవుతాం తెలుసా? అవునా అక్క? పిల్లలు మీరు ఎంతగా దేవుని స్తుతిస్తే అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తెలుసా? ఇంకొకటి ఏంటంటే మనం గట్టిగా స్తుతిస్తే సాతాను పారిపోతుంటదంట. మీకు సాతాను వెళ్ళగొట్టాలని ఉందా లేదా? ఉందక్క. మరి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. టిల్లు నీకు ఒక హోంవర్క్ చెప్పనా? చెప్పక్క. ఇదిగో బిల్లు నీ ఫ్రెండ్ కదా? అవునక్క. బిల్లుకి మరి పాటలు నేర్పిస్తావా? బిల్లుకి నువ్వు సాంగ్స్ నేర్పించాలి, ఓకేనా? కలిసి స్తుతిస్తే మన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఓకేనా? ఓకే అక్క. సో మనం ఈ రోజు నుంచి పిల్లలు మీరందరూ కూడా జీసస్కి ప్రామిస్ చేయాలి. ఏంటంటే జీసస్ మేము కూడా గట్టిగా నిన్ను స్తుతిస్తాము అని ప్రామిస్ చేయాలి, ఓకేనా? ఎస్ అక్క. సో నా వెంబడి చెప్తారా? ఈ రోజు నుంచి గట్టిగా మేము పాటలు పాడతాం యేసయ్యా, గట్టిగా మేము పాటలు పాడతాం యేసయ్యా, గట్టిగా నిన్ను స్తుతిస్తాం యేసయ్యా, గట్టిగా నిన్ను స్తుతిస్తాం యేసయ్యా. మనం ఎంత గట్టిగా మనం పాటలు పాడితే, ఎంత గట్టిగా మనం దేవుని స్తుతిస్తే అంతగా సాతాను పారిపోతుందంట.
సో మనం ఈ రోజు నుంచి ప్రే చేసుకుందామా, గట్టిగా స్తుతిస్తానని. ఎస్ అక్క. ఓకేనా టిల్లు? ఎస్ అక్క. టిల్లు అండ్ బిల్లు మీరు కలిసినప్పుడల్లా దేవుని గట్టిగా స్తుతించాలి. ఎస్ అక్క. ఓకే నాన్న, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Bye. బాయ్ అక్క. బాయ్ బాయ్. ఓకే కిడ్స్, మీరు కూడా మీకు టైం దొరికినప్పుడల్లా దేవుని గట్టిగా స్తుతించాలి, గట్టిగా దేవుని ఆరాధించాలి. ఎప్పుడైతే మనం గట్టిగా దేవుని స్తుతిస్తామో, దేవుని గట్టిగా ఆరాధిస్తామో, సాతాను మన దగ్గర నుంచి పారిపోతుందంట. బాయ్. Children, did you all enjoy the puppet show with Tilu and Pulu? What did you learn from the puppet show? Did you not see the shepherds came to worship Jesus? The wise man came to worship Jesus. And who else came? Yes, and your guess is right. The animals came to worship Jesus. Many a time, when the prayer is going on, because you're little children, you think that you can play and jump along. Right? Now, don't lie to me. Well, the Word of God says, when we worship God, we need to worship in truth and in spirit. Even when the church is going on, little children tend to play if there is no Sunday school. Do you know, it is very important when the prayer is going on, you should not meddle on. You should not disturb the presence of God. You're not disturbing the people around you, but you're actually disturbing the presence of God, for the Spirit of God to move in that place. Now, it might be your family prayer, it might be your church prayer. Dear children, just like the shepherds worshipped, just like the wise men worshipped, just like those animals worshipped, every single time when they say it is prayer time or it is word time, you need to sit absolutely quiet. Therefore, shall we ask the Lord today to help us to sit with reverence and fear when we are in the presence of God? Shall we ask the Lord to help us worship Him in truth and in spirit? Say this small prayer with me, dear children. Dear Lord Jesus, I want to worship you in truth and in spirit. Forgive me for not worshiping you during prayer time, during Bible study. Help me, Lord Jesus, to worship you every time and all time. Thank you for listening to my prayer. For in Jesus' name I pray, and you all can say a mighty Amen and Amen. Well, our memory verse for this day will be from John chapter 4, verse 24. John chapter 4, the Gospel of John chapter 4,
verse 24. We are going to learn only the later part of the verse, which is very, very small, which is worship the Lord in truth and spirit. I repeat once again, worship the Lord in truth and spirit. Are you all ready to make some sandwiches? Yes, come on, let's make some sandwich. Are you ready? Put out your left hand, your first bread, okay? Repeat after me. John 4:24. Are you all saying it with me? John 4:24. Are you all ready to put some peanut butter and some jam, some salads and some chicken or some fish into it? Come on, put it up. Worship the Lord in truth and spirit. Once again, worship the Lord in truth and in spirit. Shall we close the sandwich with another one? John 4:24. And my sandwich is ready. I'm eating it up. You all eat it up too. Yes, that was really tasty. One more sandwich and then we are done. Are you ready with me? Put your hands up now. Put your bread ready. John 4:24. John 4:24. Are you ready to apply? Let's start it up. Worship the Lord in truth and spirit. Once more. Worship the Lord in truth and spirit. John 4:24. And I'm eating it up. And my sandwich is up. And I believe that you all love your sandwiches too. And you're going to prepare more sandwiches for everybody in your family. All right. Let's meet you all once again in episode number 4. See you all. A big God bless you from Jesus Delights Worldwide Kids Center. Bye-bye.